హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది మన చెన్నైలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు. ఇక్కడ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం మనం చూస్తున్నాము. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. తిండి తిప్పలు లేక చాలామంది రోడ్డున కూడా పడ్డారు. ఒకసారి వారం రోజుల క్రితం భారీ వర్షాలకే చెన్నైతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం కాగా, మళ్ళీ ఇప్పుడు ఆ తమిళనాడు ప్రాంతం మొత్తం కూడా వర్షాలతో అల్లకల్లోలమవుతుంది. అంటే కొద్ది రోజులుగా ఈ కురుస్తున్న వర్షాలకు చాలామంది ప్రజలు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి చక్కబడినట్టు కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మన రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చాము. ఇక్కడ చెన్నైలోని ఈ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు మామూలుగా తిరుగుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల వలన తమిళనాడు రాష్ట్రం మాత్రం పూర్తిగా అతలాకుతలమైందని చెప్పాలి. 10 రోజుల కిందట మిచంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు కూడా సంభవించాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత 3 రోజులుగా వర్షాలైతే దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరునల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి జిల్లాలలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు పలు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నాగర్కోయిల్, కన్యాకుమారి, నాగర్కోయిల్ టు తిరునెల్వేలి స్పెషల్ ఎక్స్ప్రెస్లను పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక చెన్నై, దాని పరిసర ప్రాంతాలు మిచంగ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే భారీ వర్షం కురవడంతో చెన్నై నగరం మరోసారి మునిగిపోయింది. గత 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీంతో తక్షణ సహాయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సీఎం తెలిపారు. తక్షణ సహాయం, మౌలిక సదుపాయాల మరమ్మతుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుండి 2,000 కోట్ల కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే వర్షాలకు ముందు చెన్నై నగరం ఎంతో శోభాయమానంగా కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. వర్షాల కురవకముందు మన చెన్నై ప్రాంతము, అలానే జయలలిత సమాధి పరిసర ప్రాంతాలు